కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. 2 అకాల మరణాల గురించి మనం మాట్లాడుకుందాం. అన్‌టైమ్లీ డెత్ అన్నమాట. ఎవరు ఊహించినటువంటి మరణాలు. చరిత్రలో ఎన్నో దారుణాలు చోటు చేసుకున్నాయి. అనుకోకుండా జరిగిన మరణాలే ఎక్కువగా ఉన్నాయి. ఊహించిన మరణాల కంటే అనుకోకుండా జరిగినటువంటి మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. సమూయేలు 2వ గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనము వరకు. ఇక్కడ ఆసాహేలు అలాగే అబ్నేరు అనేటువంటి ఇద్దరు యోధులు మనకు కనిపిస్తారు. అబ్నేరు సౌలు యొక్క సేనాధిపతి అనమాట. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. మరి ఆసాహేలు ఎవరంటే దావీదు యొక్క సైన్యాధిపతులలో ఒకడు. సో వన్ ఆఫ్ ద కమాండర్స్ ఇన్ చీఫ్. ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇశ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయారు. ఈ సెరూయా ఎవరంటే రాజైనటువంటి దావీదుకు సహోదరి అనమాట. ఈవిడకు 3 కుమారులు ఉన్నారు. యోవాబు, అబీషై అలాగే ఆసాహేలు అక్కడ ఉన్నారు. ఆసాహేలు అడవి లేడీ ఎంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు అంటే చాలా సన్నగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, బరువు తక్కువ అనమాట, నాలా కాదు. అతడు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, ఇదిగో నీవు ఆసాహేలువా, నీ పేరు ఆసాహేలేనా అని అతను అడగగా అతను నేను అవును నా పేరు ఆసాహేల్ అని చెప్పాడు. అప్పుడు అబ్నేరు, నన్ను తరవడం నువ్వు మానేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన యెడల నీ సహోదరుడు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలను అని అన్నాడు. అంటే దావీదుతో కొంత సాన్నిహిత్యమైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ అబ్నేరు గొడవ పెట్టుదలుచుకోలేదు. యోవాబు సహోదరుడైనటువంటి ఆసాహేలుతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. కాబట్టి చెప్పాడు వెళ్ళిపోమని. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చిన కనుక ఆసాహేలు అనేటువంటి ఇతను అక్కడే పడి మరణించాడు. ఎవరి ఆసాహేలు అంటే దావీదుకు 3 మేనల్లులు ఉన్నారు. మొదటివాడు యోవాబు, రెండోవాడు అబీషై, మూడోవాడు ఆసాహేలు. ఇతను చనిపోయాడు. ఎవరి చేతిలో? ఈ సౌలు యొక్క సేనాధిపతి అయినటువంటి అబ్నేరు చేతిలో చనిపోవడం జరిగింది. ఇది అకాల మరణం అన్నమాట. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక చావు. మరి అబ్నేరు ఈ విషయం జరిగిన తర్వాత తీసుకున్నటువంటి యూటర్న్ ఏంటి అంటే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 11 వరకు అయ్యా కుమార్తె అయినటువంటి రిస్పా అంటే సౌలు దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నటువంటి అబ్నేరు చేసినటువంటి ఒక తప్పు. ఇది సౌలు కుమారుడికి నచ్చలేదు. సౌలుకి ఉపపత్ని అయినటువంటి 2వ భార్యగా ఉన్నటువంటి అయ్యా అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి కుమార్తె అయినటువంటి రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవు ఎందుకు కూడితువని సౌలు యొక్క 4వ కుమారుడైన ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగించగా, అప్పుడు సౌలు చనిపోయాడు. ఫిలిష్తీయుల దాడిలో సౌలు చనిపోయాడు. 3 కుమారులు చనిపోయారు. ఈ మొదటి భార్య అయినటువంటి ఆవిడకు 4వ కుమారుడుగా ఉన్నటువంటి ఈ ఇష్బోషెతు ప్రశ్నించాడు, ఎందుకు నా తల్లి వరుసైనటువంటి నా పిన్నితో నువ్వు సైనించావు? నా తండ్రి భార్య కదా ఆవిడ, ఇది తప్పు కదా అని చెప్పనంటే అప్పుడు కోపగించినటువంటి ఈ అబ్నేరు మాట్లాడుతూ, సౌలు ఇంటి వారికి అతని సహోదరులకు అతని స్నేహితులకు ఈ వేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతావా నువ్వు? ఇష్బోషెతు సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనను. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడ్డాడు. ఇక ఏమీ మాట్లాడలేక ఊరకుండిపోయాడు. చేసిన తప్పుని ఇది తప్పు అని ప్రశ్నించడం తప్పు. ఈ రోజున ఎవరినైనా సరే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే వారి కోపం వస్తుంది. ఈ రోజున సమూయేలు 2వ గ్రంథంలోనే 3:23లో యోవాబును అతని ఎదురున్న సైన్యమును దావీదు దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు దగ్గరకు వచ్చాడని, రాజు అతనికి సెలవిచ్చి పంపనని, అతడు సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకున్నాడు. ఎవరంటే ఆసాహేలు పెద్ద అన్న అయినటువంటి యోవాబు, అనగా దావీదుకు మొట్టమొదటి అంటే పెద్ద మేనల్లుడు అనమాట. మరి అబ్నేర్ అనేవాడు నా తమ్ముడిని చంపాడు, నా తమ్ముడిని చంపిన వాడితో మా మామ అయినటువంటి మహారాజు దావీదు సమాధానముగా ఉండుట నాకు నచ్చట్లేదని మనసులో పెట్టుకున్నాడు. ఎలాగైనా అబ్నేర్ను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. సమూయేలు
రెండవ గ్రంథము 3:27లో అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అబ్నేరును యోవాబు కడుపులో పొడిచి చంపేశాడు. రెండవ అకాల మరణము. ఇక్కడ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అబ్నేరు సౌలు యొక్క తమ్ముడు కొడుకే. ఏమండి? సో అబ్నేరు చేయకూడని తప్పు చేశాడు, నో డౌట్. అబ్నేరు సౌలు యొక్క గొప్ప సైనాధిపతి, నో డౌట్. అబ్నేరు దేవుని చేత అభిషేకము పొందినటువంటి సౌలు యొక్క నమ్మకమైన సేవకుడు. అలాగే అబ్నేరు అన్యాయంగా చంపబడ్డం చూసినటువంటి దావీదు ఎంతగానో బాధపడ్డాడు. దగ్గర ఉండి అబ్నేరు యొక్క అంత్యక్రియలన్నీ చూసుకున్నాడు దావీదు. అబ్నేరు యొక్క పాడను కూడా మోసాడు దావీదు. చాలా బాధపడ్డాడు. అటు నాకు నచ్చినటువంటి సౌలు యొక్క సేనాధిపతి అయినటువంటి అబ్నేరు చనిపోయాడు, నా మేనలుడైనటువంటి ఆసహేలు కూడా చనిపోయాడు. ఇలాగా 2 అకాల మరణాలు జరిగినాయని దావీదు చాలా బాధపడ్డాడు. ఎప్పుడైతే ఈ బెన్యామీను గోత్రం వాడినటువంటి అబ్నేరు చనిపోయినప్పుడు అతను పాడె మోస అంత్యక్రియలు చేపించాడో, యూదా గోత్రంలో ఉన్నటువంటి రాజు బెన్యామీను గోత్రం వారికి ఇచ్చినటువంటి మర్యాదను, అభిమానమును, ప్రేమను చూసి బెన్యామీను గోత్రము వారందరి హృదయాలు గెలుచుకున్నాడు దావీదు. ఈ విషయాన్ని మీరు ఇంకా కొంచెం లోతుగా చదవాలి అనుకుంటే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయంలో 28 నుండి 39వ వచనం వరకు మీరు చదవగలిగితే మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. చదవండి, బైబిల్ చదవాలి, బైబిల్ చదివి తీరాలి. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు, చదవట్లేదు కాదు, చదవరు. చాలామంది క్రైస్తవులు ఆరాధనకు వెళ్ళలేక కాదు, వెళ్ళటానికి టైం కుదరకనో, బద్ధకమై ఉండో, లేదంటే మా నాన్న ప్రార్థన చేస్తాడనో, మా అమ్మ ప్రార్థన చేస్తుందనో, లేకుంటే పాస్టర్ గారికి 100 రూపాయలు ఇస్తే అప్పుడప్పుడు నాకు ఆశీర్వాదం అలాగే ఉండిపోతుంది 6 నెలల పాటను, పండగ భక్తులను, ఇలాగ రకరకాల పేర్లతో వెళ్ళాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి. మీరు బెడ్ రిడెన్ పేషెంట్ అయి ఉంటే పర్వాలేదు, కానీ బైబిల్ చదవకపోతే దేవుని మనసు అంటే మీకు అర్థం కాదు. క్రైస్తవులై ఉండుట, క్రైస్తవులుగా ఉండుటకు పిలువబడుట, ఈ ఆహ్వానము పొందుట గొప్ప అవకాశము. ఇది అందరికీ రాదు, వచ్చిన వారికి దాని విలువ తెలియడం లేదు. ఇది బాధాకరమైన విషయం. ఏదేమైనా ఇలాగా 2 అకాల మరణాలు జరిగాయి. దావీదు మనసును బాధ పెట్టే, దేవునికి కూడా నచ్చినటువంటి కార్యమే ఇది. కాబట్టి మనము ఈ మానవ హత్యలను, నరహత్యలను, ఇట్లాంటి వాటి గురించి మనం ఆలోచన చేయకూడదు. ఆత్మహత్యల గురించి కూడా ఆలోచన చేయకూడదు. ఇది దేవుని దృష్టిలో భయంకరమైన పాపము. ఆత్మహత్య చేసుకున్నవాడు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి. నరహత్య చేసినవాడు కూడా వెళ్ళాడు. దేవుని దృష్టిలో రక్తము చిందించేటువంటి వాడు ఎవడైనా సరే, ప్రాణము తీసుకునేవాడైనా ప్రాణము తీసేవాడైనా సరే, పరిశుద్ధ లోకమైన పరలోకంలో అడుగు పెట్టడానికి 100% అనర్హులను గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ దృష్టిలో మేమందరము కూడా దేవ పరిశుద్ధులమై ఉండాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. మాలో ఉన్నటువంటి పాపము నీకు దూరంగా మమ్మల్ని ఉంచుతున్నది ప్రభువా. ఈ వాక్యం నాకు దూరంగా మమ్మల్ని ఉంచుతున్నది ప్రభువా. మాలో ఉన్నటువంటి అవిధేయత వాక్యపు వెలుగులో మేము ఉండకుండా చేయగలుగుతున్నది ప్రభువా. ఈ విషయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం ప్రభువా, చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాం నాయన, సాతాను చేతుల్లో బందీలమై ఉన్నాం ప్రభువా. మాకు విడుదల కల్పించండి ప్రభువా. పరిశుద్ధమైన జీవితాన్ని మేము గడిపేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వమని, మా ఆయుష్కాలమును మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.